శక్తి కలిగిన ఘనమైన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము భావిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మీ క్షేమము కొరకు, మీ ఆశీర్వాదం కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మేము ఎప్పుడూ వ్యక్తిగతంగాను సంఘములలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, చేయిస్తూ ఉన్నాం. మరి మీరు ఈ కార్యక్రమాల ద్వారా పొందుతున్నటువంటి మేలులు, ఆత్మీయమైనటువంటి అనుభవాలు మీ కామెంట్స్ రూపంగా తెలియచేస్తూ ఉండండి. అలాగే ఈ యొక్క ఛానల్ని, ఈ యొక్క పరిచర్యను మీ యొక్క బంధుమిత్రులకు, మీ యొక్క శ్రేయభిలాషులకు, స్నేహితులకు, ఆత్మీయులైన వారికి, మీరుండే ప్రదేశమే కాకుండా ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల వారికి కూడా తెలియచేయండి, షేర్ చేయండి. ఈ విధంగానైనా మీరు దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు కావాలని దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. మీరు పొందుతున్న అనుభవాలు, మీరు పొందుతున్నటువంటి మేలులు మరి దేవునికి తెలియచేస్తూ, అలాగే మాకు కూడా తెలియచేస్తూ దేవుని గణపరిస్తే మీతో పాటు మేము కూడా దేవుని గణపరుస్తూ ఇంకా మీ కొరకు ప్రార్థించడానికి, ప్రోత్సహించబడడానికి ఎంతో అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి సమయంలో మరొకసారి మీ ముందుకు రావడానికి, మీతో కలిసి మనందరము కలిసి దేవుని నామాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ నెల ఈ విధంగా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం వినే ముందు తల్ల ఉంచినట్లయితే, ప్రార్థనలు ఏకీవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగినటువంటి నీతిమంతుడు అయిన పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి, మరొక పర్యాయం నీ వాక్యమును వినడానికి, ధ్యానము చేయడానికి, నీ అద్భుతమైన పరలోక సంబంధమైన మా జీవితాలను మార్చగలిగేటువంటి ఆశీర్వాదపు మాటలు వినడానికి కృప చూపుతున్నందుకే వందనాలు. ప్రార్థనలో ఏకీవించిన మా ప్రియులైన వారందరినీ కూడా నీ స్వాధీనంలో తీసుకొనండి. ఇంతకాలం ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులలో, కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్ళలో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వారందరికీ కూడా విడుదల దయచేయండి. ఆత్మీయతలోనూ బలహీనముగా జీవిస్తూ నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగిన ప్రతి వారిలో కూడా ఆత్మీయతను అనుగ్రహించండి. నీ మాటల ద్వారా మేము సరిచేయబడ్డానికి, హెచ్చరిక చేయబడి మేము ఒక మంచి మార్గంలో నడిచి నీ ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉండడానికి కృప దయచేసి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనలు వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈ అద్భుతమైన సమయంలో మరి దేవుని పిల్లలుగా లేదా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయులుగా, లేదా మనందరికీ దేవుడిచ్చిన ఒక అద్భుతమైనటువంటి బిరుదు విశ్వాసులుగా, మరియు మనకు ఉండవలసిన లక్షణాలు, చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ఒక 3 లక్షణాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అంటే విశ్వాసకు ఉండవలసినటువంటి 3 లక్షణాలు ఈ యొక్క సందర్భంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి. తండ్రి అయినటువంటి దేవుని చేత మనం ప్రేమించబడ్డాం. ఒక అద్భుతమైనటువంటి సంగతి అది. మనకు అవసరత ఉన్నప్పుడు, మనము సమస్యల్లో ఉన్నప్పుడు, ఇక ఏ విధమైనటువంటి మార్గాలు లేకుండా అంధకారం అయిపోయినప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించడం పెద్ద గొప్ప సంగతి కాదు. కానీ అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏ అర్హత, యోగ్యత లేకపోయినా, ఒకవేళ భూమి మీద జీవిస్తున్న మనం ఆర్థికంగాను, అధికారికంగాను, కులం పరంగాను, బంధుపరంగాను ఏ విధమైనటువంటి దన్ను లేకపోయినా ఈరోజు దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నాము, దేవుని బిడ్డలుగా నడిపించబడుతున్నాము అని అంటే ఇది కేవలం దేవుని యొక్క ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు. మన దగ్గర ఏమీ లేనప్పుడు, ఎవరికి అవసరం లేనప్పుడు ప్రేమించాడు. అయితే పిల్లరా, ఆ ప్రేమలో ఉన్నటువంటి మనం కూడా దేవుని పట్ల ప్రేమ చూపించాలి. మనం కూడా ప్రేమను కలిగిన వారై ఉండాలి. అయితే
తండ్రిని దేవుడు మనను ప్రేమించడంలో ఎలా ప్రేమించాడు అని అంటే, మనము జన్మతః కర్మతః పాపులమై ఉండగా అదే పరిస్థితిలో మనం ముందుకు వెళితే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోతాం, నిత్య నరకంలో పడిపోతాం. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక మనము చేసిన పాపాలకు బదులుగా, మనము చిందించాల్సిన రక్తానికి బదులుగా ఆయన రక్తాన్ని చిందించి మనము చేసిన పాపాలన్నీ తన శిలువ రక్తంలో ఆయన కడిగివేశాడు. అంత మాత్రమే కాకుండా అందరి చేత తృణీకరించబడి మనం ఒకవేళ నాశనం అయిపోయినా మనల్ని గుర్తించేవారు లేరు, మన కొరకు బాధపడేవారు లేరు, మన కొరకు 1-2 రోజులు ఏడ్చిన తర్వాత కనీసం నిన్ను జ్ఞాపకం చేసుకునేవారు కూడా భూమి మీద లేరు. అంత దిక్కుమాలిన స్థితిలో ఉన్న మనలను ఈరోజు గొప్ప ఆధిక్యతలో ఉంచాడు. అనేక మంది చేత ప్రేమించబడ్డానికి, అనేక మందికి సహాయం చేసే హోదా దేవుడు ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమ. మరి అటువంటి ఘనమైనటువంటి తండ్రి అనే దేవుని మరి మానవ మాతృలమైన మనం ఎలా ప్రేమించాలి, మనం ఎలా ప్రేమించగలుగుతామని అంటే, మరి దేవుని యొక్క వాక్యంలో ఉంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో కొన్ని మాటలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. కనుక భూమి మీద ఇంతవరకు ఆత్మీయులుగా జీవిస్తున్న మనం చాలాసార్లు అనుకుంటున్న ఆలోచనలు ఏంటంటే, కూర్చుంటే ప్రభువా, నించుంటే ప్రభువా, ఏదైనా పని చేస్తే స్తోత్రం, అలసట వస్తే స్తోత్రం, నిద్ర పట్టకపోతే స్తోత్రం, బాధలు గుర్తొస్తే స్తోత్రం, ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే స్తోత్రం. కొంతమందికి ఇది ఊత పదంగా మారిపోయింది. మరికొంతమంది మాట్లాడాల్సిన సమయంలోనూ దేవుణ్ణి ప్రస్తావిస్తూ, మాట్లాడకూడని సమయంలో కూడా దేవుణ్ణి ప్రస్తావిస్తూ, అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేటువంటి వారు. అది ఆజ్ఞలలో కూడా ఒక ఆజ్ఞ ఉంది, నీ దేవుని నామాన్ని వ్యర్థంగా నువ్వు ఉచ్చరించకూడదు. అనవసరమైన స్థలాలలో, ప్రతి స్థలంలోనూ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటను ప్రస్తావించకూడదు. పిల్లరా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని దేవుని వాక్యం రాయబడింది. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు. తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క చిత్తం ఏమై ఉంది అని అంటే, నశించిపోతున్న మనం దేవుని చేత రక్షించబడ్డాం. అలాగని మన ద్వారా ఈ భూమి మీద దేవుని యొక్క రక్షణ లేకుండా నశించిపోతున్న వారందరూ రక్షించబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము రెండవది ఏమై ఉంది అని అంటే, ఆయన మాట వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడు ఏదైతే మన జీవితంలో చేయొద్దు అన్నారో అది మానేసి, ఏ మంచి మార్గంలో నడుస్తూ ఈ మంచి పని చేయండి అని ప్రభు చెప్పారో అది చేయడం దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే, ఆయన చెప్పినట్లుగా చేయుట, ఆయన నడవమన్నట్లుగా నడుచుట, దేవుని మాట వినుట, ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది, దేవుని యొక్క చిత్తమై ఉంది. మొదట మనం రక్షించబడాలి, మనం మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ అనేక మందిని ప్రభు వైపుకి నడిపించాలి. ఇలాగ చేయుట దేవుని మాట వినుట, దేవుని యొక్క మాటను అంగీకరించుట, లేదా దేవునిని ప్రేమించుట. ఈరోజు మనము దేవుని మాట వింటున్నాము అంటూ చెవులతో వింటున్నాం, కానీ దాన్ని హృదయంలోనికి తీసుకుని వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు ఒక చెవితో వింటున్నాం, మరొక చెవితో విడిచిపెట్టేస్తున్నాం. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి బలమైన వర్తమానాన్ని దేవుని చేత ఏర్పాటు చేయబడిన, అభిషేకించబడినటువంటి అనేక మంది గొప్ప గొప్ప దైవజనుల ద్వారా దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనం అంటున్నాం, ఈ మెసేజ్ చాలా బాగుంది, ఈ పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు, పలానా సేవకుని దేవుడు వాడుకున్నాడు. కరెక్టే, దేవుడు వాడుకున్నాడు, మంచి వాక్యం చెప్పారు. కానీ అది కేవలం వింటున్నప్పుడు మాత్రమే, ఆ సమయంలో మాత్రమే 1-2 తీర్మానాలు తీసుకొని దేవుని దగ్గర బలమైనటువంటి వాగ్దానాలు చేసి బయటకు వచ్చిన తర్వాత, లేదా
కొద్ది కాలం గడిచిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు. ఈరోజు నీ జీవితంలో ఆ వాక్యాన్ని దానిని వినినట్టుగా విడిచిపెట్టేస్తే మనము ఎన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో నడిచినా తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చే వారము కాలేము అని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభువా ప్రభువా అని నోటి మాటలతో పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు, దేవునికి ఇష్టడు కాలేడు. కనుక ఈరోజు తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. అనగా ఆయన మాట మనం వినేవారిగా ఉండాలి. దేవుని మాట వినుట అంటే ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఒక మాట చెప్తున్నారో అది మాటలు కాదు, కానీ చేతల్లో మనము చేసి చూపించినప్పుడే అది దేవుని మాట వినుటవుతుందని ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మరొక మాటను మనం ఆలోచన చేస్తే, మరొక మాటను మనం చూస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? ఈ యొక్క యాకోబు ద్వారా వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి పత్రికలో దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి మనతో స్పష్టంగా మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన చక్కని ప్రేమ కలిగినటువంటి మాటతో సంబోధిస్తూ నా సహోదరులారా అని పిలిచి, క్రియలు లేనప్పుడు నాకు చాలా విశ్వాసం ఉందని ఎవరైనా చెప్పినా దాని వలన అసలు ప్రయోజనము లేదు. అలాంటి పరిస్థితి వారిని నరకము నుండి తప్పించగలదా, రక్షించగలదా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను విశ్వాసిని, నేను ఆత్మీయుణ్ణి, ఆత్మీయురాల్ని, బలముగా దేవుని కొరకు నడిపించబడుతున్నానని నోటి మాటలతో చెప్తూ, కేవలం మాటలు చెవులతో వింటూ వాటిని కేవలం మాటల వరకే పరిమితం చేస్తే, కొన్నిసార్లు మనకు తెలుసు కొంతమంది యొక్క మాటలు కోటలు దాటుతాయి, కానీ అక్కడ ఏ విధమైనటువంటి క్రియలు ఉండవు. కొంతమంది అలా చేస్తాను, ఇలా చేస్తానని చెప్తారే తప్ప వారి జీవితాలలో ఒక్క కార్యం కూడా చేసినటువంటి దాఖలాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అనేక మంది వాగ్దానాల మీద వాగ్దానాలు, మందిరం కొరకు అలా చేయాలనుకుంటున్నాను, సేవకుని కొరకు ఇలా చేయాలనుకుంటున్నాను, సంఘము కొరకు ఇలా చేయాలనుకుంటున్నాను, సమాజంలో కొన్ని దాన ధర్మ కార్యాలు చేయాలనుకుంటున్నాను, మందిరాలు కట్టించాలనుకుంటున్నాను, పేదవారికి బట్టలు ఇద్దామనుకుంటున్నాను, భోజనాలు పెడదామనుకుంటున్నాను. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా కేవలం వాగ్దానాలే. మరికొంతమంది వాగ్దానము చేసి అది పూర్తిగా మర్చిపోయేవారు. ఈరోజు జాగ్రత్త. దేవుని యొక్క మాట ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఆయనకు మాటలు కాదు కానీ క్రియలు కనబడాలి, క్రియలు కనబడాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుని పిలిచి, బాబు పొలానికి వెళ్ళి పొలము చూసిరా అని చెప్తాడు. ఆ కుమారుడు వెళుతున్నానని చెప్పి ఊరు బయటికి వెళ్ళిన తర్వాత అతను వెళ్ళలేదు. కొంతసేపు అయిన తర్వాత చిన్న కుమారుడిని పిలిచి, బాబు పొలమునకు వెళ్ళని చెప్పినప్పుడు చిన్న కుమారుడు తండ్రి చెప్తున్న సందర్భంలో వెళ్ళను అని చెప్పాడు. కానీ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మనసు మార్చుకొని అతను పొలమునకు వెళ్ళను అని రాయబడింది. ఈ ఇద్దరిలో తండ్రి యొక్క మాట ఎవరు వినట్లు అని ఆలోచన చేస్తే అక్కడ దేవుడు చెప్పిన మాట చిన్న కుమారుడు అని. చెవులతో వినే వరకు వస్తే పెద్ద కుమారుడు వెళతానని చెప్పాడు. కానీ తండ్రి ఉద్దేశం ఏమై ఉంది అనంటే పొలమునకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. పొలమునకు వెళ్ళి పొలములో కొంత పని చేయాలి, పొలాన్ని కాపలా కాయాలి, పొలములను పాడు చేస్తున్న వాటిని పిల్లరా గద్దించాలి, పొలమును భద్రముగా కాపాడాలి. అది తండ్రి యొక్క ఉద్దేశం. ఆ తండ్రి ఉద్దేశాన్ని ఎవరు నెరవేర్చారు అనంటే
చెవులతో విని చేస్తాను అని చెప్పినటువంటి పెద్ద కుమారుడు నెరవేర్చలేదు. కానీ మాటల వరకు వెళ్ళను అని చెప్పిన తన యొక్క మనసులో ఉన్న దాన్ని నెరవేర్చినటువంటి కుమారుడే తండ్రిని ప్రేమించేవాడు, లేదా తండ్రి మాట వినేవాడు. ఈరోజు పెద్ద కుమారునిలో మాటలు ఉన్నాయి కానీ క్రియలు లేవు. చిన్న కుమారుడు క్రియ చేసి చూపించాడు. ఈరోజు ప్రియులారా, ఇంతవరకు చాలా సీనియర్ సేవకులుగా, సీనియర్ విశ్వాసులుగా, సీనియర్ ఆత్మీయులుగా ఉంటూ ఈరోజు మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఏ మంచి క్రియ, ఏ మంచి పని నువ్వు చేయలేకపోతున్నట్లయితే దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, క్రియలు లేకపోతే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే ఏ మంచి పని నువ్వు చేయలేకపోతే ఆ భక్తి, ఆ విశ్వాసము వ్యర్థమే. అట్టి విశ్వాసముని మనము నమ్ముకొని విశ్వాసులని గుడ్డిగా వెళ్ళిపోతే అక్కడ వాక్యంలో ఆయన అంటున్నాడు, అట్టి విశ్వాసము నిన్ను రక్షింపగలదా? నరకము నుండి తప్పించగలదా? ఆ 15వ వచనంలో కూడా మాట ఉంది, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమీ ప్రయోజనము. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, ఆ అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. శరీరమునకు అంటే మన కళ్ళ ముందు ఈరోజు అనేక మంది వస్త్రములు లేకుండా కనబడుతూ ఉన్నారు, ఆహారం లేకుండా కనబడుతూ ఉన్నారు, ఆకలితో అలమటించేవారు ఉన్నారు. ఈరోజు గృహాలు లేక అనేక మంది ఉన్నారు. ఈరోజు నిరాధారులై బ్రతికేవారు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకైతే 5 ఏళ్ళు నోట్లోకి పోయి వస్త్రానికి లోటు లేదు, ఇంటికి లోటు లేదు, వాహనాలకు లోటు లేదు, వస్తువులకు లోటు లేదు. ఈరోజు మనం ప్రతిరోజు ఖర్చు పెట్టే దాంట్లో వ్యర్థంగా, అనవసరంగా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కానీ ఈరోజు మన కళ్ళ ముందు తిండి లేక, వస్త్రాలు లేక, ఇల్లు లేక, నిరాధారులై, తల్లిదండ్రులు లేక, ఆదరించేవారు లేక ఈరోజు జీవిస్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఒక వస్త్రం రూపంగా, ఒక భోజనం రూపంగా ఈరోజు నువ్వు చేతలతో సహాయం చేస్తే నువ్వు దేవుని మాట విని, దేవుని యొక్క ఉద్దేశాన్ని వినేటటువంటి వ్యక్తి అవుతావు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అవుతావు. కనుక మనము ఈ సందర్భంగా ఈ మాటలను బట్టి దేవుణ్ణి ప్రేమించుట అంటే ఒక ఫోటో మనం పెట్టుకోవడము, మన యొక్క మెడలో ఒక లాకెట్, ఒక సిలువ లాంటిది వేసుకోవడము, చేతుల మీద, శరీరం మీద ఒకవేళ దేవుని గురించినటువంటి రాతలు రాసుకుంటే సరిపోదు, మన వస్త్రాల మీద పేర్లు చెక్కుకుంటే సరిపోదు. ఈరోజు అలంకారప్రాయంగా ఈరోజు మన యొక్క ఆత్మీయతను మనం నడిపిస్తూ ఉన్నాం. పైన ఆర్భాటం ఈరోజు దేవుడు ఇష్టపట్టలేదని, అది దేవుని ప్రేమించుట కాదని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమతో, దేవునికి ఇష్టమైనటువంటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమిద్దాం. ఇక పిల్లరా, రెండవది సేవకుని ప్రేమించేవారిగా ఉండాలి. రెండవది సేవకుని ప్రేమించాలి. ఈరోజు సేవకుడు ఎవరు అనంటే సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు. అంత మాత్రమే కాకుండా దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఈరోజు నీ సొంత సేవకుని, నీ సొంత ఆత్మీయ తండ్రిని ప్రేమించకుండా ఈరోజు చాలామంది విశ్వాసులు, చాలామంది ఆత్మీయులు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏంటి అని అంటే, ఎక్కడెక్కడో ఉన్నటువంటి సేవకులను, అంటే నేను సేవకుడిని ప్రేమించొద్దు అని చెప్పడంలా, నశించిపోతున్నటువంటి నిన్ను, దేవుని గురించి తెలియనటువంటి నీకు ఆ ఘనమైనటువంటి దేవుణ్ణి పరిచయం చేసినటువంటి నీ యొక్క ఆత్మీయ తండ్రిని, నీ సేవకుని ఎప్పుడూ మర్చిపోవద్దు. దైవజనుని ప్రేమించాలి, సేవకుని నువ్వు ప్రేమించాలి. చాలామంది చెప్తారు, నాకు మా దైవజనుడు అంటే చాలా ఇష్టం, ఆయన అంటే చాలా అభిమానం. కానీ ఇంతకుముందు మనం అనేక మాటలు విన్నట్లుగా ఈరోజు సేవకుని, దైవజనుని, ఆత్మీయ తండ్రిని
ఆ ప్రేమించడం కూడా మాటల్లోనే ప్రేమిస్తున్నావు కానీ నిజంగా దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ప్రేమను దైవజనుని పట్ల మనం కలిగి లేమని దేవుడి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మీ పైన నాయకులుగా ఉన్నవారు అనగా సంఘమునకు నాయకుడు, సంఘమునకు శిరస్సు తండ్రి అయినటువంటి దేవుడు. ఆ సంఘమునకు ఈ భూమి మీద ఎవరు నాయకులు అనంటే దైవజనుడు, సేవకుడు, పాస్టర్ గారు. ఈరోజు మన పైన నాయకులుగా ఉన్నటువంటి దైవజనులు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై భయపడుతూ వణికిపోతూ గజగజలాడుతూ ఈరోజు దేవుని పరిచర్య చేస్తున్నారు. పిల్లరా, ఎందుకంటే సంఘమును సేవకునికి దేవుడు అప్పగించాడు. కొన్ని ఆత్మలను తీసుకుని వచ్చి దైవజనుడి చేతికి అప్పగించాడు. కనుక సంఘము దేవునిది గనుక సంఘములో ఉన్నవారు దేవునికి ఇష్టమైన ప్రజలు, ఆయన పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేయబడిన వారు, వారిని తీసుకుని వచ్చి దేవుడు సేవకుని చేతికి అప్పగించాడు. నా మాటలను వారికి బోధించు, వారు క్రమం తప్పకుండా నడిచినట్లుగా వారికి అద్భుతమైనటువంటి వాక్యములను నీవు బోధించు, వారిని ప్రేమించు. ఎందుకంటే కొన్నిసార్లు సంఘములో ఉన్న విశ్వాసులు క్రమము తప్పి నడిచినప్పుడు దైవజనుడు చూసిన తర్వాత కోపం వస్తుంది. గట్టిగా ఖండించి ఏదైనా మాట్లాడదాము అని అంటే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కనుక వారు ఏ కారణం చేతనైనా బలహీనమైపోతారేమో, నశించిపోతారేమో. అలా జరిగితే ఏర్పాటు చేసినటువంటి తండ్రికి బాధ కలుగుద్దేమో అనే ఉద్దేశంతో ఆయనకు ప్రతి విషయంలో లెక్క చెప్పాలి కనుక ఆ విధమైనటువంటి భయంతో ఈరోజు సేవకుడు సంఘంలో వదికిపోతూ ఈరోజు బాగా తనకు తాను తగ్గించుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆత్మీయులు అనుకునేది ఏంటంటే, నాకు దైవజనుడు భయపడిపోతున్నాడు, నేను కానీ సంఘానికి రాకపోతే దైవజనుడికి మనుగడ లేదు, సంఘానికి దిక్కు లేదు, అందుకనే నేను ఏమన్నా సరే మాట్లాడలేకపోతున్నాడు దైవజనుడు అని ఈరోజు చాలామంది ఆత్మీయులు అనుకుంటూ గర్వపడుతూ కొంతకాలానికి ఆత్మీయతలో బలహీనమైపోయి ప్రారంభంలో ఉండే ఉజ్జీవం, ప్రారంభంలో ఉండే ఆత్మీయత, ఆసక్తిని కోల్పోయి రాను రాను వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే కొద్దీ పరిస్థితులను దేవుడు చక్కపరిచి సమస్యలను దూరంగా పెట్టి అన్ని కోణాల్లో దేవుడు దీవించి ఈరోజు నీకు బాధ అంటే ఏంటో, పేదరికం అంటే ఏంటో, ఇబ్బంది అంటే ఏంటో, పస్తంటే ఏంటో అసలు ఏ విధంగా తెలియకుండా ఒక మంచి స్థితిలో దేవుడిని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మనము ఆత్మీయంగా దిగజారిపోయిన వారంగా కనబడుతూ ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మీయానుసారంగా స్టార్ట్ చేసినటువంటి నీ భక్తిని ఇప్పుడు నీవు శరీరముతో కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. కనుక దైవజనుడు తనకు మనుగడ ఉండదని చెప్పి భయపడడం కాదు, కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు రాశాడు, దేవునికి లెక్క చెప్పవలసిన వారిగా వారు భయపడుతూ వారు మీ ఆత్మలను కాయిచున్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది ఆత్మీయులు ఉన్నారు, చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, చాలామంది గంటలు మోకరించి ప్రపంచం కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మీ ప్రాంతాల కొరకు, అందరి కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. చాలా సంతోషం. అదే సమయంలో సంఘములో లేదా మీ కుటుంబంలో కూడా ఒకరు మంచి ప్రార్థనా పరులైతే అదే కుటుంబంలో నుంచి కనీసం ప్రార్థన చేయని వారు ఉన్నారు. ఒకరు మోకాళ్ళేసి 2-3 గంటలు నిలబడితే కనీసం అసలు మోకాళ్ళు వేయనటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు ఉన్నారు, సంఘాలలో విశ్వాసులు ఉన్నారు. అంటే దీని భావం
నీ క్షేమం కొరకు, నీ యొక్క ఆశీర్వాదం కొరకు, నీ సమస్యల పరిష్కారం కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవు. కానీ నీ కొరకు దైవజనుడు భారం కలిగి ప్రతి విశ్వాసి కొరకు, ప్రతి కుటుంబం కొరకు దైవజనుడు గంటలు గంటలు ప్రార్థన చేస్తాడు. అంటే నీ కొరకు నువ్వు బాధ్యత తీసుకోకపోయినా నీ కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు దైవజనుడు. అంత మాత్రమే కాకుండా నీకు బాధ కలిగినప్పుడు నీ బంధువులు, స్నేహితులు అందరూ దూరంగా ఉంటారు. వెంటనే నీ దైవజనుడికి విషయం తెలియగానే బాధపడే వారిలో, దిగులు చెందే వారిలో మొదటిది సేవకుడే. రెండవది, నీకు క్షేమము కలిగినప్పుడు, నీకు కలిసి వచ్చినప్పుడు, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు, నువ్వేదైనా సంపాదించుకున్నప్పుడు, నీకు కలిసి వచ్చినప్పుడు విషయం తెలియగానే సంతోషించే వారిలో కూడా ప్రథమమైన వ్యక్తి ఎవరు అనంటే దైవజనుడే. నా ప్రార్థన ఆలకించి వారిని ఆశీర్వదించావు ప్రభువా, నీకు స్తోత్రం, వారిని ఇంకా ఆశీర్వదించండి, దీవించండి. నువ్వు దేవుణ్ణి ఘనపరిచినా ఘనపరచకపోయినా, నువ్వు ఏ విధంగా దైవజనుని గౌరవించినా, గుర్తించకపోయినా, దైవజనుడు మాత్రం తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తాడు. వారు ఇంకనూ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈరోజు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నా అని నువ్వు చెప్పుకునేటువంటి వాళ్ళు, ఈరోజు నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక బండి కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఉద్యోగం వచ్చినా, నీ బిడ్డలకు వివాహమైన, మంచి బిడ్డలు పుట్టిన, ఒక ఉన్నతమైనటువంటి సీటు, అది కాలేజీలోనైనా అది ఒక స్కూల్లోనైనా, ఒకళ్ళ జాబులోనైనా శ్రేష్టమైనది వస్తే, ఈరోజు స్వార్థపడే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. నీ సొంత వాళ్ళే ఉన్నారు, నీ ఇంట్లో వాళ్ళే ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలకు మంచి సంబంధం వచ్చినా, అసలు కట్నం ఇవ్వకుండా ఎవరైనా పెళ్లి చేసుకున్నా, లేదా మంచి ఫ్యామిలీ బాగా చూసుకునే కుటుంబం వచ్చినా, ఏడ్చేవాళ్ళు, స్వార్థపడేవాళ్ళు, వారి మధ్యలో చిచ్చు పెట్టేవాళ్ళు ఎంతోమంది నాన్న వాళ్ళే ఉన్నారు. కానీ సేవకుడు ఎప్పుడు నీ క్షేమం కోరి, నీ కుటుంబం క్షేమం కోరి ప్రార్థన చేస్తాడు. అటువంటి దైవజనుడు, అక్కడ వ్రాయబడిందో చక్కని మాట, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. కనుక ఇంత బాధ్యత కలిగినటువంటి దైవజనుడు దుఃఖపడుతూ సేవ చేస్తే, నీ వలన ఒక సంఘములో ఒక విశ్వాసిగా ఆత్మీయంగా ఉండాల్సినటువంటి నీ వలన దైవజనుడు బాధపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, మనసు గాయపరచబడి సేవ చేస్తూ ఉంటే అది నీకు క్షేమము కాదు అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంతవరకు దైవజనుడిని టార్గెట్ చేసి కొన్ని కోణాలలో దైవజనుడు నాకు లోబడి ఉండాలా, నేనేం చెప్తే అది చెయ్యాలా, నా పెత్తానమే సంఘంలో చలామణి అవ్వాలా, నేను లేకపోతే సంఘంలో ఎవరు లేరు గనుక, నేను నా వలనే సమస్తం జరుగుతుంది గనుక, ఈరోజు నేనేం చెప్తే అది చేయాలనేటువంటి భావనలో ఇంతవరకు ఒక సంఘములో నీవు ఆ విధంగా జీవించుండుంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సంఘానికి కాపరి నువ్వు కాదు. సంఘానికి దేవుడు నిన్ను నాయకురాలుగా దేవుడు నియమించలేదు. నీవు ఆ యొక్క సంఘములో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైన, దేవునికి ఇష్టమైనటువంటి ఒక చక్కని బిడ్డవు నువ్వు. కనుక నీ భక్తి దేవుడికి నచ్చింది, దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తూ ఉన్నాడు. దానిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ నీకు అప్పగించబడినటువంటి సంఘములో నీ బాధ్యతను పిల్లరా పరిమితి లేకుండా పనిచేయి. దేవుడు ఆ సంఘంలో నిన్ను ఒక స్తంభంగా ఉంచాడు, సంతోషించు. కానీ పెత్తనాన్ని చెలాయించి నాయకత్వాన్ని వహించడం దేవునికి ఇచ్చిన బాధ్యత కాదు. అలాగే మనం చేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన అవసరత ఉంటుందని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు దైవజనులను, ఆత్మీయ తండ్రిని మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టేవారిగా ఉండకూడదని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు బైబిల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవుడిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనల యందు
వ్యర్థులైరి. ఈరోజు చాలాసార్లు పిల్లరా, దేవుని ఎరిగియు దేవునిని మహిమపరచని వారిగా, దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపని వారిగా, ఈరోజు అంటే సంఘములో దేవుని ద్వారా, ఆ దైవజనుని యొక్క ప్రార్థన ద్వారా అనేకమైన మేలులు పొందుతూ, అనేక రకాలుగా ఆశీర్వదించబడుతూ, ఈరోజు సంఘములో ఒక బలమైన విశ్వాసిగా ఉండి కూడా మన వలన దేవునికి కానీ అటు దైవజనునికి కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం లేనటువంటి వారిగా మనం జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. అంటే ప్రియులారా, చూడడానికి వినడానికి గంభీరంగా కనబడుతూ ఈరోజు మన వలన ఏ విధమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి మనం చెల్లించేవారిగా ఉండలేకపోతున్నాం, సేవకునికి సపోర్టుగా ఉండలేకపోతున్నాం, సంఘానికి మనం అండగా ఉండలేకపోతున్నాం. ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఈరోజు నీ సేవకును నువ్వు ప్రేమించేవనంటే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఖచ్చితంగా ఆ సంఘములో ఎన్నో సమస్యలు ఉంటాయి కనుక ఆ దైవజనుడికి నీవు అండగా నిలవబడి దైవజనుడికి ప్రోత్సాహంగా ఉంటే నువ్వు దైవజనుని ప్రేమించే వ్యక్తి అవుతావు. ఇంకా మరిన్ని ఆత్మలు రక్షించడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఇక అందులో మరొక మాట మనం తెలుసుకుంటే, దేవుడు అంటాడు, పనివాడు జీతానికి పాత్రుడు, నూర్చెడి ఎద్ది మూతికి చెక్కము పెట్టొద్దు అని. ఈరోజు కష్టపడి పనిచేసేటువంటి సేవకుడు తగినటువంటి ప్రతిఫలం పొందడానికి అర్హుడు. అలాంటి కష్టపడేటువంటి ఎద్దు మూతికి చెక్కం పెట్టొద్దు అని అంటే, పని చేయకుండా, సేవ చేయకుండా సోమరులుగా ఉండేటువంటి సేవకుల విషయాలలో ఒకవేళ నువ్వు కొన్ని పద్ధతులు ఒకవేళ అవలంబించిన అది ఒకవేళ నీకు న్యాయం అనిపించవచ్చు. కానీ నేను సేవకునికో మాట చెప్తున్నాను వాక్యాన్ని బట్టి. సేవకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు, సేవకుడిని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు అప్పగించిన పని చేయకపోతే అప్పగించినటువంటి దేవుడు ఖచ్చితంగా లెక్కడుగుతాడు, తగినటువంటి శిక్ష విధిస్తాడు. కానీ దైవజనుడికి తీర్పు తీర్చడానికి దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి మనకు అధికారం లేదు. తీర్పు తీర్చే అధికారం మనకు లేదు, మార్కులేసే అధికారం మనకు లేదు. అది దేవుడు చూసుకుంటాడు. మన బాధ్యత ఏంటి అంటే, నీవు విశ్వాసిగా దేవుని బిడ్డగా ఏర్పాటు చేయబడ్డావు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ భక్తిని దేవుడు మెచ్చి నిన్ను ఆత్మీయతలో గొప్పవానిగా చేస్తున్నాడు. కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నిజంగా యథార్థంగా సేవ చేసి చక్కని సంఘ పరిపాలన చేసేటువంటి సేవకులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు అనేక సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తూ ఉన్న నేటికి కూడా వాళ్ళు పేదోళ్ళుగానే ఉన్నారు. కారణం నువ్వు నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం పెడుతున్నావు. అంటే నీ సొంత ఆత్మీయ తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవునికి ఇచ్చే విషయంలో, ఈరోజు దశమ భాగం విషయంలో, కృతజ్ఞత అర్పించే విషయంలో ఈరోజు నీవు బలహీనమైపోయి ఉన్నావు. కానీ ఎక్కడో నీ కొరకు రక్షణ సువార్త ప్రకటించలేదు, నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేయలేదు, నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడు ఫోన్ తీయరు, వాళ్ళెవరో నీకు తెలియదు, నువ్వెవరో వాళ్ళకి అసలు తెలియదు. కానీ అప్పుడప్పుడుగా వారి టీవీలోనో లేకపోతే పాంప్లెట్లను అక్కడక్కడో పరిచయమైన వారు వెంటనే ఈ కార్యక్రమం కొనుక్కు మీరు స్పాన్సర్ చేయండి, లేకపోతే ఈ విధంగా చేయండి, వెంటనే ఈ అకౌంట్ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి అని చెప్పంటే చాలాసార్లు నువ్వు వెంటనే దానికి లోనయ్యి ఈరోజు విలువైనటువంటి ఆఫరింగ్స్ పంపిస్తున్నావు. పంపించడం తప్పని చెప్పడం లేదు నేను. ఈరోజు నువ్వు ఏ సంఘములో అయితే దీవించబడుతున్నావో, ఏ సంఘములో అయితే నువ్వు రక్షించబడ్డావో, నీ స్థానిక సంఘాన్ని, నీ ఆత్మీయ తండ్రిని దాటి నువ్వు చేయాల్సి వస్తే చేయక తప్పులేదు. కానీ సంఘములో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, నీ సంఘానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఆ సంఘం యొక్క దైవజన్ యొక్క పర్మిషన్తో నువ్వు ఏదైనా చెయ్యి. ఎందుకంటే నీ పైన నాయకులుగా ఉన్నవారిని దేవుడు నియమించాడు. నీ సంఘానికి నీ ఆత్మీయ తండ్రిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక వారు దుఃఖముతోనూ బాధతోనూ సేవ చేస్తే అది నీకు క్షేమము కాదని
ఒక దైవజనుడిగా నేను చెప్పడం లేదు. మనందరము నమ్ముతూ ఆధారపడి బ్రతుకుతున్న మన జీవగ్రంథమైన బైబిల్ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఇది. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలగాలి, మన ద్వారా మన ఆత్మీయ తండ్రి అయినటువంటి సేవకునికి మేలు కలగాలి. ఆ విధంగా మన ఆత్మీయతను మనం సెట్ చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవది సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమించాలి. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతుంది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. పిల్లరా, ఆ వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేస్తే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. ఈరోజు మనం వెళుతున్న ఒక సంఘం ఒక ఆత్మీయ కుటుంబం. ఆ సంఘములో ఎన్ని వందల మంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా, ఇంకా తక్కువ మంది ఉన్నా, అది ఒక ఆత్మ సంబంధమైన కుటుంబం. అనగా కుటుంబములో ఒకరు బలమైన వారు ఉంటారు, ఒకరు బలహీనులు ఉంటారు, ఒకరు తెలివైన వారు ఉంటారు, ఒకరు తెలివి లేని వారు ఉంటారు, ఒకరు బలమైన పని చేయగలిగిన వారు ఉంటారు, ఒకరు బలము కలిగిన పని చేయలేని వారు ఉంటారు. కానీ ఏదైనా స్వాస్థ్యము పంచాల్సి వస్తే అందరికీ సమానంగానే పంచుతారు. ప్రతి విధమైనటువంటిది కూడా సమంగానే ఉంటుంది. వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి బలహీనతను బట్టి ఉండదు. ఈరోజు సంఘములో ఇలాంటి వారు అందరూ ఉంటారు. అయితే వారందరినీ ఏర్పాటు చేసింది దేవుడే. ఆ కుటుంబం అని ఒక అద్భుతమైనటువంటి పేరు వచ్చింది దేవుని బట్టి. కాబట్టి ఈరోజు ఆ కుటుంబంలో ఒక సభ్యుడవైన నీవు, ఒక సభ్యురాలువైన నీవు, బలవంతుడవైనా బలహీనుడవైనా ఆ సంఘమైనటువంటి కుటుంబాన్ని ప్రేమించాలి. సంఘమైనటువంటి కుటుంబాన్ని ప్రేమించాలి. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక మంచి మాటను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి చేత మనము కుటుంబం అని పిలువబడ్డాం. ఈ యొక్క సంఘం అనేటువంటి కుటుంబాన్ని కట్టింది దేవుడు. సంఘము దేవునిది, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబం. అలాంటి అద్భుతమైనటువంటి కుటుంబంలో మనం ఒక సభ్యురాలుగా ఉన్నాం. కనుక ఈరోజు చాలామంది కేవలం నాకు గుడి, కేవలం నా ప్రార్థనా టైము, కేవలం నా టయానికి నేను వెళ్ళి వచ్చేస్తాను, నా పని నేను చూసుకుంటాను అనేటువంటి విశ్వాసులుగా ఈరోజు చాలామంది ఉంటున్నాం. ఈ సందర్భంగా దేవుడు నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండే ఆధిక్యత ఇచ్చింది దేవుడు. కనుక నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, నీ సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. సంఘము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పిల్లరా, దైవజనటువంటి పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. అయితే సంఘమైతే అత్యాశక్తితో ఆ దైవజనుడి యొక్క విడుదల కొరకు, దేవుని సేవకుని యొక్క రక్షణ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. దేవా, వారికి ఆ శత్రువుల యొద్ద నుంచి రక్షణ కల్పించండి, చెరసాలలోంచి విడుదల కలిగించేయండి అని సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ తదుపరి వచనాల్లో మనము కార్యాన్ని గమనిస్తాం. పేతురు గారు ఆ యొక్క బంధాలు తెంపబడిన వాడై ఆ ప్రాకారంలోంచి బయటికి వచ్చి సంఘము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే సంఘం యొక్క ప్రార్థన అంత గొప్పది. ఈరోజు ప్రియులారా, నీకు దేవుని సహాయం ఉండాలి,
దైవజను యొక్క ప్రార్థనా సహాయం ఉండాలి. ఈరోజు మూడవది, సంఘం యొక్క ప్రార్థనా సహాయం ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటాడు, 2-3 నా నామములు ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. సంఘము అత్యాసక్తితో, ఏకకంఠంతో ఒక అంశం కొరకు, ఒక విశ్వాసి కొరకు, ఒక విశ్వాసి యొక్క బలహీనత కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ధూపం వల్లే వెళుతుంది. గనుక ఒక వ్యక్తి కొరకు అంతమంది ప్రార్థన చేయట, ఆ వ్యక్తికి విడుదల కావాలని అంతమంది రికమెండేషన్ చేయట, సమాధానం వేగవంతంగా వచ్చే విధంగా ఆ ప్రార్థన ఎంతో నీకు సహాయపడుద్ది. కనుక ఈరోజు సంఘానికి దూరంగా ఉంటున్నావేమో, సంఘ బిడ్డలు ఎవరు ఎలా పోతున్నా బాధ్యత లేని వ్యక్తిగా ఈరోజు ఉంటున్నావేమో, ఆ సంఘం మీదే బురద జల్లే ప్రయత్నం చేస్తే వారు మంచివారు కాదు, వారిలాగా వీరిలాగని నీ సొంత నువ్వు వెళుతున్న సంఘం కోసమే మాట్లాడుతూ ఈరోజు అలాగ మాట్లాడడం ద్వారా నీ భక్తిని ఏదో గొప్ప చేసుకునే విధంగా, నీ భక్తిని ఏదో హైలైట్ చేసుకునే విధంగా ఈరోజు అనుకుంటే అది హైలైట్ అవ్వదు. కానీ నీకు నీవుగా దిగజార్చుకుంటున్నావనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నీ కొరకు భారం కలిగి ప్రార్థించే సంఘాన్ని దయచేసి తక్కువగా మాట్లాడొద్దు. ఏ విశ్వాసి కోసం తక్కువగా మాట్లాడొద్దు. ఒకవేళ వారు ఆత్మీయులుగా ఉంటూ ఒక కుటుంబం అనే సంఘములో ఉంటూ వారు ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు తెలుసో తెలియకో చేస్తే, ఇంట్లో ఒక తమ్ముడిని ఎలాగైతే నీవు కుటుంబం అనుకున్నప్పుడు ఆ తమ్ముడిని ఎలాగైతే నువ్వు దగ్గర కూర్చోబెట్టుకొని, ఇది సరైన విధానం కాదు, అది మన కుటుంబానికి, మన తండ్రికి నాన్నకు మనం చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం అని ఎలాగైతే ప్రేమగా చెప్తావో, ఒక చెల్లైతే, ఒక అన్నయ్య అయితే, ఒక తమ్ముడైతే, నీ సొంత వ్యక్తి అయితే ఏ విధంగా వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా చేస్తావో. ఎందుకంటే కుటుంబంలో వారు ఎవరైనా అలా చేస్తే వారిని వెలివేయం, వారి గురించి ఎక్కడా తక్కువ చేసి మాట్లాడడం, ఎవరి దగ్గర వాళ్ళని లోకు చేయం. కుటుంబం అంటే అది. కనుక ఈరోజు నువ్వు వెళుతున్నటువంటి మందిరం, నీ సంఘం కూడా ఒక కుటుంబం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక సంఘమును ప్రేమించు, సంఘములో ఉండే ప్రతి వ్యక్తిని ఎడలా ప్రేమ కలిగి ఉండు. ఎవరైనా బలహీనులుగా ఉంటే బాధ్యత కలిగి వారి దగ్గరికి వెళ్ళి వారు ఆత్మీయంగా నడిపించే విధంగా నీ యొక్క ప్రయత్నాన్ని చేతల ద్వారా, మాటల ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఖచ్చితంగా నీ సహాయం చేసి ఆ విధంగా నువ్వు సంఘాన్ని ప్రేమించమని దేవుడు చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ప్రియులారా, ఆ పైన మాటలో రాయబడింది, వారు ప్రభువు నామమును బట్టి నూనె రాసి ప్రార్థన చేస్తే, అనగా సంఘములో ఉండే సంఘ పెద్ద, సంఘములో ఉండేటువంటి సంఘ పెద్దలు, సంఘములో ఉండేటువంటి ఆత్మీయులు, వీరందరూ ప్రార్థన చేస్తే వెంటనే ఆ రోగి బాగుపడతాడు. వాడు పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడని రాయబడింది. కనుక ఈరోజు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఆ సంఘములో నువ్వు ఆత్మీయంగా నడవాలి అంటే మిగతా ఉన్న వారందరి ప్రార్థన అవసరమని దేవుడి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈ 3 లక్షణాలు ఈరోజు మనము కలిగి ఉంటే నిజంగా దేవునికి ఇష్టమైన వారం అయిపోతాం. కనుక ప్రియులారా, దేవునిని ప్రేమించేవారిగా ఉందాం, దైవజనుని ప్రేమించేవారిగా ఉందాం, సంఘాన్ని ప్రేమించేవారిగా ఉందాం. ఈ 3 రకాల ప్రేమలు, ఈ ముగ్గురిని ప్రేమించేటువంటి ఆ ప్రేమ నీకు లేకపోతే, అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాసిన ప్రకారం నీవు ప్రేమ లేకపోతే గనగనలాడే కంచుతోనూ తాళముతోనూ సమానమని ఆ వాక్యం చెప్తా ఉంది. కనుక దయచేసి ఆ విధంగా మనం వ్యర్థం చేసుకోవద్దు. ఈ 3 లక్షణాలు కలిగి ఉందాం, లోటుపాట్లుండే సరి చేసుకుందాం, దేవుని పాదాల దగ్గరికి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం, ఏకీవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి ప్రేమగలిగిన తండ్రి, ఈ అద్భుతమైనటువంటి సమయంలో
3 అద్భుతమైనటువంటి లక్షణములను మేము కలిగి ఉండాలని మీరు మాతో చాలా స్పష్టంగా అనేకమైనటువంటి వాక్యాధారాలతో చక్కని వివరణతో మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇంతవరకు కొన్ని విషయాలు మేము తెలియక చేస్తే అది ఒకవేళ నీ దృష్టిలో క్షమించబడి ఉండొచ్చు. కానీ ఇది ఈ విధంగా చేయకపోవడం తప్పు అని తెలిసిన తర్వాత కూడా మేము సరి చేసుకోకపోతే దాని నుంచి నీ యొక్క శిక్ష నుండి మేము తప్పించుకోలేమని నీ వాక్యం ద్వారా మీరు తెలియచేస్తూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నప్పుడు అయ్యా, మా అందరిలో కూడా ఒక ఆలోచనను కలగచేసినందుకు వందనాలు. ఈ మాటలు కూడా ఒక చెవితో విని ఒక చెవితో విడిచే విధంగా కాకుండా, ఇది కేవలం వినినప్పుడే కాకుండా ఎప్పటికీ కూడా ఈ మాటలు స్థిరపరచబడ్డానికి కృప దయచేయండి. ఈ 3 రకాల ప్రేమలలో నిన్ను ప్రేమించుటలో, దైవజనుని ప్రేమించుటలో, సంఘమును ప్రేమించుటలో ఎక్కడైతే మేము నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉన్నామో ఇప్పుడే నీవు మాట్లాడుతూ ఉండగా సరిచేయబడ్డానికి సహాయం చేయండి. ఇప్పుడే ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ మాటలు విని ఒక మంచి నిర్ణయానికి వచ్చి అయ్యా సరి చేసుకోవాలని ఆశపడుతున్నప్పుడు అలాంటి లోబడే ప్రతి వారిని ఇప్పుడే నీ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రభావితం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు అలాంటి ఆలోచనలు కలిగి నిన్ను బాధపెట్టి దుఃఖపెట్టి నిర్లక్ష్యపరిచినటువంటి నీ బిడ్డలుగా జీవిస్తూ ఇదే భక్తిని కొనసాగుతున్నట్లయితే నాయనా, ఇప్పుడు సరిచేయబడ్డానికి ఇష్టపడుతున్నప్పుడు అయ్యా గొప్ప కార్యాన్ని చేయండి. కఠినమైనటువంటి మనస్తత్వాలను అయ్యా మీరు కరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తానుసారమైనటువంటి ప్రేమలో మేము ముందుకు వెళుతూ దీవించబడి ఆశీర్వదించబడి నీ చేత ప్రేమించబడుతూ నీ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయండి. నీ వాక్యాన్ని బట్టి సరిచేసుకోవాలని ఒక నిర్ణయానికి వస్తున్న మా ప్రియులందరినీ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మీరు వారి శారీరకమైనటువంటి బలహీనతలతో బాధపడుచున్నట్లయితే ఇప్పుడే స్వస్థత కలగచేయండి. మానసిక ఇబ్బందులతో కృంగిపోతున్నట్లయితే లేవనెత్తండి. అనేక విషయాలలో మోసం చేయబడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని మీరే ఆదరించండి, బలపరచండి. మీరు వారి పక్షంగా నిలవబడండి. ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయండి. ఇది బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు మీ జ్ఞానము చేత నింపండి. నీ బిడ్డల యొక్క ప్రయత్నాలు, ఆలోచనలు, నూతనమైన తలంపులు తండ్రి మీరు నెరవేర్చినట్లు సహాయం చేయండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించిన వారు ఏమైతే వారి జీవితాల్లో ప్రయత్నించాలనుకున్నారో వారందరి జీవితంలో శుభం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మేలుగా మార్చండి, దీవించండి. వారిని, వారి కుటుంబాలను, సమస్తాన్ని బలపరిచి ఈ వాక్యముల ద్వారా ప్రతి సంఘము బలపడే విధంగా కృప చూపి ఆ దైవజనులను, ఆ యొక్క పరిచర్యలను మీరు ఇంకనూ స్థిరపరిచి ముందుకు నడిపించమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ శక్తిగల దేవుని నామములో మరొకసారి ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.